నేను అంటే కావాలని అనట్లేదు. అంటే ఇవన్నీ ఈ పాయింట్లన్నీ వస్తాయి సార్. తర్వాత నువ్వు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే నీకు అసలు మాకు అమరావతి ఇప్పుడు ఏమైందో మాకు అనవసరం కదా సార్. ఇప్పుడు ఏంటి అమరావతిలో నీళ్ళు ఉన్నాయా? వర్షం పడితే నీళ్లు ఉంటాయా లేదనేది దేవుడికి తెలియాలా. ఉన్నాయో లేవు. ఒకవేళ ఏమీ నీళ్లు లేకపోతే మొత్తం ఇంకిపోతే ఒక ఫోటో తీసి దాన్ని కూడా పంపించచ్చు. పంపలేదా? ఎక్కడ పంపించారు రాలేదు కదా. మీరు చూడండి. అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి ఐఎన్పిఆర్ సైడ్ నుంచి అమరావతి 33,000 ఎకరాల్లో అసెంబ్లీ ఉన్న చోట లేకపోతే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఐఏఎస్ ఆఫీసర్కి కట్టినటువంటి ఆ రైజ్డ్ బిల్డింగ్స్ దగ్గర నీకు వాటర్ లేవు అని అనుకుంటే ఒక ఫోటో తీసి ముఖాన్ని పడేయండి జనాలకి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. అసలు మాట్లాడం కదా. అసలు ఈ టైంలో మాకు అమరావతి మునిగిపోయిందా లేదా అనేది మేము ఎందుకు మాట్లాడతాం? మునిగిపోయిన సింగనగర్ ఏమైపోయింది, మునిగిపోతున్న విజయవాడ ఏమైంది, అక్కడ కదా జగన్ పోయింది. రిటైనింగ్ వాళ్ళకి జగన్ ఏమి రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడని ఆయన ప్రోగ్రామ్ ఎవరికి తెలీదు. ఆయన వస్తూ అక్కడ జనాలు ఆపేశారు. అంటే రిటైనింగ్ వాళ్ళు లేకపోతే అది ఎవరు ప్రారంభించారు, ఎవరు కట్టారు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్. అది లేకపోతే చాలా పెద్ద విషయం సార్ ఎంత ఉండేది చెప్పండి మీకు. అంటే ఇంతమందిని మనం ఎక్కడో చోట తరలించాలా? బుడమేరు కనుక పడకపోతే విజయవాడ సక్సెస్ స్టోరీ. మొన్న బుడమేరు నుంచి వాటర్ రాకపోతే ఇంత ఫ్లడ్ వస్తే కూడా విజయవాడ టౌన్ లోకి నీళ్ళు రాలేదని మాట్లాడుకునే వాళ్ళం ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు నీకు ఈ రిటైనింగ్ వాల్ లేదు, బుడమేరు వచ్చింది, కృష్ణానది వచ్చింది. ఇమాజిన్, ఊహించలేదు అసలు ఇమాజిన్. అసలు మొత్తం గంగా నది కొట్టేసేది సార్ విజయవాడ. నీకు సముద్రం తీసుకుంటుందా లేదా పక్కన పెడదాం. నీకు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ఏమైంది? టౌన్ ఫిల్డ్ విత్ ద పీపుల్, టౌన్ ఫిల్డ్ విత్ సో మెనీ ఆర్గనైజేషన్స్, టౌన్ ఫిల్డ్ విత్ టౌన్ ఈజ్ ఎ గవర్నమెంట్. నీ గవర్నమెంటే పోయేది మొత్తం. రిటైనింగ్ వాళ్ళని గురించి జగన్ మాట్లాడితే, ప్రజలు మాట్లాడితే అసలు తట్టుకోలేకపోతున్నారు. అది మేము ప్రారంభించండి బాబు. ఎవడో ఒకటి శంకుస్థాపన చేస్తాడు, మీరు కంటిన్యూ చేస్తే. నీకు పోలవరం పరిస్థితి ఏంటి సార్? పోలవరం హిస్టరీ ఇస్ 1942. ఎన్జీ రంగా ముఖ్యమంత్రి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్జీ రంగా ఇస్ ఎంపీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ గవర్నమెంట్ లో ఇరిగేషన్ మినిస్టర్ 1942. బీహార్ దుఃఖదాయని బెంగాల్కి బీహార్కి అక్కడ ఆయన హీరోకుడ్ ప్రాజెక్టు ఒక దాన్ని చేస్తూ ఉన్నాడు, డిజైన్ చేస్తున్నాడు. అప్పుడు రంగా రోట్ ఏ లెటర్ టు ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ మినిస్టర్లో ఒక 18 శాఖలు 12 శాఖలకు మంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అవకాశం ఇస్తే, లేబర్ మంత్రిగా, లేకపోతే నీకు సైన్స్ అండ్ టెక్నాలజీగా, లేకపోతే ఇరిగేషన్గా, ఇవన్నీ ఉంటే రంగా రోట్ ఏ లెటర్ ఇన్ 1942. ఆయన రాసినటువంటి వాల్యూమ్స్లో వాల్యూమ్ 17 పేజీ నంబర్ 572 అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అక్కడ ఏమైనా అటు ఇటుగా ఉంటే ఐఎమ్ సారీ, ఎవరు రెఫర్ చేసుకుంటే. So Ranga wrote a letter, Dr. Babasaheb Ambedkar, you are the minister, you are designing the, Bihar Dukkadayini. So like that, in Andhra, we have a Polavaram project. What is your view on the Polavaram? అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీయింగ్ ఏ వైస్రాయ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్గా ఒక లెటర్ రాస్తారు. మిస్టర్ రంగా, ఆ పేజీలో అవి ఉంటాయి. మిస్టర్ రంగా, వీ హ్యావ్ ఏ సీరియస్ కన్సిడరేషన్ ఆన్ యువర్ పోలవరం. సో అప్పటిది ఇప్పుడుదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1942. అప్పుడు పునాది రాయి ఎవరు వేసి ఉంటారు సార్? బ్రిటిష్ వాళ్ళు వేసి ఉంటారు కదా. అంతే కదా. మధ్యలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి ఉంటారు? చాలా పునాది రాళ్ళు అయిందా? సో ఫినిష్ చేసిన వాళ్ళు అయిందా? క్రెడిట్ తీసుకుంటారు. ఇప్పుడు రేపు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ చేశారు అనుకుందాం, ఆయనకి క్రెడిట్ ఆయనకే వస్తుంది కదా.